ప్రవచనాలు, ఉపన్యాసాలు. అనేక భాషలలో పత్రికలు ప్రచురితమవ్వాలి, గ్రంథాలు ముద్రించాలి. ఉపన్యాసాలు, కీర్తనలు దేశవ్యాప్తంగా నిర్వహింపబడాలి. పూజలు, భజనలు ప్రతిరోజు అన్ని చోట్ల జరగాలి. దేశం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు బాబా తత్వం వ్యాపించాలి అని నరసింహస్వామి పిలుపునిచ్చారు. ఒకవైపు నరసింహస్వామి బాబాను గురించి అనేక భాషల్లో గ్రంథాలు ప్రచురింపచేస్తున్నారు. అదే సమయంలో ఆయన దేశమంతా విస్తృతంగా పర్యటించి ప్రజలకు బాబాను, ఆయన తత్వాన్ని గురించి బోధిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు ఆయా ప్రాంత ప్రజలు, స్వచ్ఛంద సేవకులతో కలిసి నరసింహస్వామి దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రయాణించి ఉపన్యాసాలు చెప్పడం, క్రొత్త సంఘాలు స్థాపించడం, సాయి పూజలు ప్రారంభించడం, ఇంటింటిలో పూజకు ప్రోత్సహించడం, అవిశ్రాంతంగా తిరుగుతుండే మనస్సును నిశ్చలం చేసి బాబాపై దృష్టి కేంద్రీకరించమని ప్రజలకు శిక్షణనివ్వడం, సాయిరాం అనే నామాన్ని స్మరణ చేస్తూ ఉండమని చెప్పడం, అనేక మంది ప్రజలు సోదర భావం పెంపొందించుకొని ఒక గుంపుగా ఏర్పడి ఏకభావంతో భక్తితో బాబాను పూజించమని ఉద్బోధించడం వంటి అనేక కార్యాలు చేసేవారు. ఆయన రైళ్లలో 3వ తరగతి కంపార్ట్మెంట్లలోనూ, ఎడ్ల బండ్లు, జట్కా బండ్లు, బస్సులు, మోటార్ వాహనములు ఇటువంటి వాటిలో ప్రయాణిస్తూ విశ్రాంతి తీసుకోవడానికి ఎలాంటి స్థలమైనా పట్టించుకొనక అతి సామాన్యమైన ఆహారం స్వీకరిస్తూ బాబా తనకు ప్రసాదించిన ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరించేవారు. ఆయన తనతో పాటు ఊది, కార్డ్ సైజు సాయి ఫోటోలు, సాయి అష్టోత్తరం తీసుకొని వెళుతూ అందరికీ ఉచితంగా పంచుతూ ఉండేవారు. తన మాటలు వినడానికి వచ్చే శ్రోతలు ఎంతమంది ఉన్నా ఆయన ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. విద్యార్థులు, వివిధ రంగంలోని పనిచేసే స్త్రీ పురుషులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, కళాకారులు, వృత్తి పనివారు, చేత కార్మికులు అందరికీ తన ప్రవచనాలు అందించేవారు. ఇండ్లలో, క్లబ్బులలో, పాఠశాలలలో, పార్కులలో, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడైనా మాట్లాడేవారు. సుమధురమైన, సుస్పష్టమైన రీతిలో ప్రతిధ్వనించే ఆయన గొంతు వారి హృదయాలను చేరి వారి జీవితంలో ఒక సరికొత్త ప్రజ్వలమైన అధ్యాయానికి నాంది పలికేదిగా ఉండేది. దీని విషయమై ఆయనను భక్తులు ఇప్పటికీ ప్రేమతో, కృతజ్ఞతతో తలుచుకుంటూనే ఉంటారు. 1940, 1950 మధ్య కాలంలో ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోనూ ముఖ్యమైన పట్టణాలన్నింటిలోనూ తన పర్యటనలు చేశారు. 1943లో ఆయన బొంబాయి, భూపాలలో ప్రసంగించారు. ఢిల్లీ, అలహాబాద్, బనారస్, కలకత్తాలలో సభలలో పాల్గొన్నారు. బెనారస్లోని థియోసాఫికల్ సొసైటీ, సెంట్రల్ హిందూ కాలేజీ, కలకత్తాలోని రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చరల్లోనూ ఆయన తన భాషణలు అనుగ్రహించారు. అహ్మదాబాద్లో ఆయన ఉపన్యసించి అక్కడ ఒక సాయి సమాజ్ను ఏర్పాటు చేశారు. 1940, 1943 మధ్య కాలంలో ఆయనను కలకత్తాలో ఒక శక్తివంతమైన సాయి సమాజ్ను ఏర్పాటు చేయడానికి 3 సార్లు ఆహ్వానించారు. ఖరగ్పూర్, అస్సాంలోని మసీంపూర్, కరీంగంజ్, సిల్చార్లలో కూడా ఆయన పర్యటించారు. బీహార్లోని పాట్నా, జంషెడ్పూర్లలో తన ప్రసంగాలు అందించారు. క్లుప్తంగా చెప్పాలంటే కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు, గౌహతి నుంచి లాహూర్ వరకు ఆయన దేశం మొత్తాన్ని తన ప్రసంగ ప్రసారాలతో పవిత్రీకరించారు. ఈ ప్రసంగ పర్యటనల ద్వారా ఆయన అనేక ఉప సమాజాలను ఏర్పాటు చేయగలిగారు. 1946 నాటికి మన దేశంలో మొత్తం మీద 65 ఉప సమాజాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ తమ తమ కార్యక్రమాలలో ఆల్ ఇండియా సాయి సమాజ్ను అనుసంధానం చేయబడ్డాయి. వివిధ పట్టణాలలో 15 సాయి మందిరాలు నిర్మింపబడ్డాయి. నరసింహస్వామి తన పర్యటనను ముందుగానే నిర్ణయించి ఆ కార్యక్రమం గురించి సాయి సుధా పత్రికలలో ప్రకటన చేసేవారు. ఆయన ప్రసంగ పర్యటన అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, నిర్వాహకులు ఆయన ప్రసంగ పాఠాన్ని
ప్రచురణ నిమిత్తం తయారు చేసి ఆయనకు అందించేవారు. ఈ దేశంలో జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలు సాయి ఉద్యమాన్ని మరింత ప్రోత్సహించాయి. సాయి పూజ చేయడం ప్రారంభించిన వారు తమకు ఎదురైన అద్భుత అనుభవాలు తెలియచేయడం వల్ల సాయి కీర్తి మరింతగా విస్తరించేది. సాయి సుధా పత్రికలోని అనేక సంచికలలో వీటి గురించి ప్రచురింపబడేది. ఉద్యమ తొలి రోజులలో సాయి సాహిత్యానికి మెల్లమెల్లగా ప్రాచుర్యం పెరుగుతూ వచ్చేది. అంతేకాక షిరిడి నుంచి ఉంగరాలు, లాకెట్లు, హారాలు, వీటితో పాటు ఊదీ పట్ల కూడా ప్రజలలో ఆసక్తి, డిమాండు పెరగసాగాయి. సాయి పూజలకు ఒక నిర్ణీతమైన, క్రమబద్ధమైన విధానాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. దానిని దృష్టిలో ఉంచుకొని నరసింహస్వామి సాయి పూజా విధి, సాయి సహస్రనామాలను విస్తృతంగా వ్యాప్తిలోనికి తీసుకువచ్చారు. సాయి అష్టోత్తరం అప్పటికే ప్రజలు సుపరిచితం. పై 2 పుస్తకాలను సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రచురింపచేశారు. చిన్న వెండి పాదుకలకు, సాయి లాకెట్లు, పటాలకు పూజలు చేయడం ప్రారంభమైంది. నరసింహస్వామి సాయినాథ మననం అనే శీర్షికన సంస్కృతంలో శ్లోకాలను రచన చేశారు. వీటి ద్వారా భక్తులకు సాయిని ధ్యానించడానికి బలమైన ఆధారం దొరుకుతుంది. తరువాత దానిని ఇంగ్లీషు, తమిళ భాషలలోకి కూడా అనువదించారు. 7 జనవరి 1943వ తేదీన కోయంబత్తూరులో జరిగిన ఒక ప్రముఖ సంఘటన సాయి ఉద్యమ జ్వాలలకు ఆద్యం పోసింది. ఆ రోజున విష్ణు పాదాలు గుర్తులు కలిగిన ఒక త్రాచుపాము సాయిబాబా పటం ముందు కనిపించింది. అప్పుడు అక్కడ ఒక విశాలమైన మైదానంలో షామియానాల క్రింద సాయి భజన జరుగుతోంది. అక్కడ చేరిన వారు ఆ పాముకు పాలు సమర్పించి దాని ఫోటో తీశారు. ఈ అద్భుతం చూడడానికి జనం గుంపులు గుంపులుగా ఆ ప్రదేశాన్ని చేరుకోసాగారు. 24 గంటల కంటే ఎక్కువ సమయం అలా భక్తుల మధ్య ఉన్న తరువాత ఆ పాము ప్రక్కనే ఉన్న ఒక పుట్టలోకి వెళ్లిపోయింది. సాయిబాబా ఒక నాగుపాము రూపంలో దర్శనమివ్వడంతో భక్తులంతా పరవశించిపోయారు. శ్రీ ఏ వరదరాజయ్య అనే వ్యక్తి ఆ స్థలాన్ని కొని ఇతర భక్తుల సహాయంతో అక్కడ ఒక సాయిబాబా మందిరం నిర్మించారు. అదే నేడు నాగసాయి మందిరంగా ప్రసిద్ధి చెందింది. కోయంబత్తూరులో జరిగిన ఈ అద్భుతానికి సంబంధించిన వార్త దవానలంలా వేల భక్తులకు చేరిపోయి అనేక మంది సాయి ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా చేసింది. సాయిబాబా సందేశానికి నరసింహస్వామి ఒక వారధి వలె పనిచేసి సాయి ఉద్యమం ద్వారా దానిని సుదూర తీరాలకు కూడా చేరేలాగా చేశారు. సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.